భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటివరకు మొత్తం 432 రైలు సర్వీసులు క్యాన్సిల్ చేశారు అధికారులు. మరో 139 రైళ్లను దారి మళ్లించారు. 13 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయని అధికారులు వివరించారు. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ట్రాక్లను రిపేర్ చేస్తున్నారు సిబ్బంది. మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం వరకు మహబూబాబాద్ కే సముద్రంలో ఒక ట్రాక్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటివరకు మొత్తం 432 రైలు సర్వీసులు క్యాన్సిల్ చేశారు అధికారులు. మరో 139 రైళ్లను దారి మళ్లించారు. 13 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయని అధికారులు వివరించారు. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ట్రాక్లను రిపేర్లు చేస్తున్నారు సిబ్బంది. మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం వరకు మహబూబాబాద్ కే సముద్రంలో ఒక ట్రాక్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటివరకు మొత్తం 432 రైలు సర్వీసులు క్యాన్సిల్ చేశారు అధికారులు. మరో 139 రైళ్లను దారి మళ్లించారు. 13 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయని అధికారులు వివరించారు. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ట్రాక్లను రిపేర్లు చేస్తున్నారు సిబ్బంది. మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం వరకు మహబూబాబాద్ కే సముద్రంలో ఒక ట్రాక్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక రైళ్ల రద్దుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, మొత్తం ఎన్ని ట్రైన్లు రద్దయ్యాయి, ఎప్పటి వరకు పునరుద్ధరించే అవకాశం ఉంది? జ్యోతి, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఇటు రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణలో చాలా వరకు కూడా వందలాది రైళ్లను రద్దు చేశారు. దాంతోపాటు పాక్షికంగా కూడా రద్దయిన సిచ్యువేషన్ ఉంది కదా. దాంతోపాటు ఇప్పటికే మహబూబాబాద్ దగ్గర కూడా ట్రాక్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. దాని పరిస్థితి ఎట్లా ఉంది? రిస్టోరేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? రైళ్లు మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంది? మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోవడం జరిగింది. కంప్లీట్గా అప్ అండ్ డౌన్ ట్రాక్స్ డిస్టర్బ్ అయ్యాయి. ట్రాఫిక్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. అలాగే మనకి తెలంగాణలో ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ దగ్గరలోని రాయన్పాడు దగ్గర వాటర్ అంటే రెండు వైపుల స్టేషన్కి ఓవర్ఫ్లో చేయడం జరిగింది. ఇది సాటర్డే ఈవినింగ్స్ నుంచి ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రంక్ రూట్ అయిన ఈ కాజీపేట విజయవాడ మధ్యలోని ట్రైన్స్ ఏవైతే రన్ అవ్వాల్సినవి ఉన్నాయో దాంట్లో ఇప్పటి వరకు సాటర్డే నుంచి 430 to 432 ట్రైన్స్ కంప్లీట్గా క్యాన్సిల్ అయ్యాయి. 13 ట్రైన్స్ పార్షల్ క్యాన్సలేషన్ అయ్యాయి. అలాగే 139 ట్రైన్స్ని వేరే రూట్లో మళ్లించడం జరిగింది. అయితే ఇంకా వర్షాలు ప్లస్ వరద ప్రభావం ఇంకా అక్కడ ఉంది. అయితే మా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు రాత్రే ఇక్కడ నుంచి బయలుదేరి అర్లీ మార్నింగ్ ఇవాళ అక్కడ కే సముద్రం స్పాట్లోకి చేరుకున్నారు. ప్రత్యక్షంగా అయినా అక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో రిస్టరేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. రాత్రిపూట కూడా రిస్టరేషన్ పనులు సాగాయి. అయితే ముఖ్యంగా ఇంకా వర్షపాతం అలానే ఉంది. ట్రాక్ కిందగా ఇంకా వాటర్ ప్రవహిస్తూ ఉంది. ఫ్లడ్ సిచ్యువేషన్ ఇంకా ఉంది. అయినా కూడా రిజిస్ట్రేషన్ పనులని ఎక్కడ కూడా ఆపకుండా పనులను అలాగే కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడున్న అంచనా ప్రకారం రేపు సాయంత్రానికి ట్రాఫిక్ రిస్టోర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలానే వర్షం తగ్గి ఫ్లడ్ సిచ్యువేషన్ తగ్గితే మేము అనుకున్నట్టుగా రేపు సాయంత్రం లోపల ట్రాఫిక్ అనేది పునరుద్ధరణ జరగవచ్చు. ఏమాత్రం మళ్ళీ వర్షం పెరిగి వరద ముప్పు పెరిగితే మళ్ళీ ఇంకా కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి ముఖ్యంగా కాజీపేట టు విజయవాడ అనేది ట్రంక్ రూటు. ఈ రూట్లోనే మనకి ఈ డిస్ట్రప్షన్ జరగడం వల్ల భారీ ఎత్తున ట్రైన్ క్యాన్సలేషన్స్, డైవర్షన్స్ జరిగాయి. అయితే నిన్న కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉండేది. ముఖ్యంగా మనకి కాజీపేట విజయవాడ మధ్యలో దాదాపు 20 ట్రైన్స్ అక్కడ రెగ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అటు కాజీపేట వైపు కానీ ఇటు విజయవాడ వైపు కానీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండే. అయితే ఒక 15 ట్రైన్స్ని మనకి మధ్యలో ఉన్న మోటమర్రి స్టేషన్ మీదుగా అక్కడి నుంచి విష్ణుపురం వైపు మనకు ఒక రైల్వే లైన్ ఉంది. ఆ రైల్వే లైన్లోకి 15 ట్రైన్స్ని మళ్లించడం జరిగింది. కానీ ఒక 5 ట్రైన్స్ మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ స్టేషన్లో ముందు వెనకాల రెండు వైపులా వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఎటు మూవ్ చేయలేని పరిస్థితి ఉండే. అయితే దానికి సంబంధించి మనం అక్కడ లోకల్ పబ్లిక్ కానీ ఇట్లా రైల్వే సిబ్బంది సహాయంతో
పూర్తి స్థాయిలో అంటే వాటరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క మనిషికి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము. అలాగే మన ఆర్టీసీ బస్సెస్ ద్వారా ఇక్కడ విజయవాడ దగ్గర, అక్కడ కాజీపేట అంటే కేసముద్రం దగ్గర ఆర్టీసీ బస్సెస్ సమకూర్చి వాళ్ళని విజయవాడ దగ్గర ఉన్న 3 ట్రైన్లలో పబ్లిక్ని విజయవాడకు తీసుకొచ్చి అక్కడ నుంచి స్పెషల్ ట్రైన్స్లో వాళ్ళ గమ్యస్థానానికి చేరవేశాము. అలాగే కేసముద్రంలో 2 అప్ అండ్ డౌన్ సంగమిత ట్రైన్స్ అక్కడే ఉండిపోయాయి. అయితే అక్కడ కూడా మనం ఒక 72 బస్సెస్ ద్వారా, ఆర్టీసీ బస్సెస్ ద్వారా వాళ్ళని కాజీపేట తీసుకెళ్ళి అక్కడ కూడా స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసేసి వాళ్ళని కూడా వారి గమ్యస్థానానికి చేరవేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ని రద్దు చేశారు? ముఖ్యంగా మనకి అంటే సికింద్రాబాద్ వైపు నుంచి కాజీపేట, విజయవాడ మీదుగా అంటే చెన్నై వైపు, అలాగే విశాఖపట్నం, హౌరా వైపు వెళ్ళాల్సిన ట్రైన్స్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రూట్స్ వదిలేసి మిగతా రూట్స్లో అంటే సౌత్ సెంట్రల్ పరిధిలో అన్ని రూట్స్లో కూడా ట్రైన్స్ సజావుగానే, సాఫీగానే సాగుతుంది. అక్కడేం ప్రాబ్లం లేదు. సార్, ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో ఇటు ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని వైపులా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైలు వ్యవస్థనే కీలకంగా ఉంది కాబట్టి ప్రజలకు ఏం చెప్తారు? ఏ రూట్లో వెళ్ళే ట్రైన్లు ప్రస్తుతం యథావిధిగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టు మేము కాజీపేట, విజయవాడ మీదుగా ప్రయాణించే ట్రైన్స్ క్యాన్సలేషన్స్ ఉన్నాయి. అలాగే మనకు విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే ట్రైన్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా ఆ ఇన్ఫర్మేషన్ని చూసి అకార్డింగ్ మనము ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మేము అంటే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కాజీపేట, సికింద్రాబాద్, మిర్యాలగూడ, ఖమ్మం ఈ అన్ని చోట్ల కూడా హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. ఏది సమాచారం అయినా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే 139 అని రెగ్యులర్ ఉండే రైల్ మద్దతు నెంబర్ కూడా ఉంది. దాని ద్వారా కూడా సమాచారం తెలుసుకొని అకార్డింగ్లీ ట్రావెల్ ప్లాన్స్ ఉంటే చేసుకునేది. అంటే సార్, ఇప్పటికే మనకు తిరుపతి కావచ్చు, వైజాగ్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ముందస్తు బుకింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? టికెట్ మనీ ఏమన్నా బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఏం చెప్తారు? అదే మనకి ఏవైతే ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో వాటికి సంబంధించి రీఫండ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో రీఫండ్ ఉంటుంది. అదే ఫిజికల్గా అంటే స్టేషన్లో టికెట్ కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన స్టేషన్లలో అక్కడ వెళ్ళి కూడా రీఫండ్ తీసుకోవచ్చు. లేదంటే స్టేషన్లో కూడా వెళ్ళి రీఫండ్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రజెంట్ అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు 432 రైళ్లను అయితే క్యాన్సిల్ చేశారు. మరో 2 రోజుల వరకు కూడా ఈ పరిస్థితులు చక్కబడితే ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని కూడా రైలుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజెంట్ రైళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. హరిత.